ఫ్రెండ్స్, కర్ణాటక రాష్ట్రంలో ఒక దారుణం జరిగింది. మనం మామూలుగా టీవీ పెట్టినానో లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసినా మనకి వీళ్ళిద్దరు మొహాలు ఇప్పటికే కనిపించేసి ఉంటాయి. దీనికి సంబంధించిన కేసు కూడా మీకు తెలిసే ఉంటుంది. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో ఈ కేసుకి సంబంధించి తెలుసుకున్న వివరాలు గనుక మనకు అర్థమైనట్టయితే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అసలు జరిగింది ఏంటి అంటే, ఈ అమ్మాయి పేరు ప్రేరణ. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో ప్రేమ అని పిలుస్తారంట. మరి ప్రేరణ అని ఎందుకు మార్చుకుందో తెలీదు. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, కిరణ్ అనే వ్యక్తిని సర్ప్రైజ్ పేరుతో కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇది అందరికీ తెలిసిందే, నిజమే. వార్తల్లో, న్యూస్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో హోరెత్తిపోతుంది కదా. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రేమికురాలు అంటే ఈ ప్రేరణ అనే ఆమె ప్రేమికురాలు, వీడు ప్రేమికుడు. ఓకే, ప్రేమికురాలు తన ప్రేమను నిరాకరించడంతో కిరణ్ అనే యువకుడు నిరాశకి గురయ్యి బెంగళూరు నగర పరిధిలో బ్యాడరహల్లిలో తన ప్రేమికురాలు ఇంట్లో ఒక్కతే ఉందని గుర్తించి ఆమె ఇంటికి వస్తున్నానని చెప్పి పెట్రోల్ క్యాన్తో ఆమె ఇంటికి మంగళవారం చేరుకున్నాడు. ఇంటికి ఎందుకు వచ్చావని ఆ యువతి ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. ఒక దశలో నువ్వు లేకుంటే నేను జీవించలేనని ఒంటిపైన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే తనకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నిస్తే తప్పించుకున్నానని ఆ యువతి చెప్పింది. ఎవరు, ఇందాక మనం చూసిన ప్రేరణ, ప్రేమ అలియాస్ ఎవరో ఒకరు. ఈ వ్యక్తి చచ్చిపోయాడు కదా, ఇతని పేరు కిరణ్, ఇతనికి 28 సంవత్సరాలు, ఆమెకు కూడా అంతే. సరే, ఇదంతా స్టోరీ ఏంటి రివర్స్లో చెప్తున్నారు మీరు? ఆ అమ్మాయి కదా వీటిని నిప్పంటించింది, ఇప్పుడు ఏంటి మరి వీడే నిప్పంటించుకున్నాడా అంటే, ఇదంతా కూడా ఈ మహాతల్లి ఉంది చూసారా, ఈ ప్రేరణ అనే ఆమె తను ఒక కట్టు కథ అల్లింది పోలీసులకు చెప్పడానికి. అదే చెప్పింది పోలీసులకు కూడా. పోలీసులకి ఎక్కడో తేడా కొట్టింది. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు ఇలాంటి కేసులే చూస్తారు కదా. సరే, ఇదా మ్యాటర్ అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఆల్మోస్ట్ ఈమె మేనేజ్ చేసేసింది. కానీ ఈమె దొరికిపోయిన విషయం ఏంటంటే, ఈమె ఏం చెప్పింది, ఈ కిరణ్ అనేవాడు తన ఇంటికి వస్తున్నప్పుడు పెట్రోల్ తీసుకుని వచ్చాడు. పెట్రోల్ తీసుకుని వచ్చి తనని బెదిరించే క్రమంలో తనకి కూడా అంటే ఇప్పుడు ఆ కిరణ్ అనే వ్యక్తి నేను చచ్చిపోతానని బెదిరించే క్రమంలో తన మీద తనే పెట్రోల్ పోసుకుని అంటించుకుని ఈ అమ్మాయిని కూడా అంటించబోయాడని చెప్పాడు. కానీ ఈ కిరణ్ అనే వ్యక్తి ఇంటికి వస్తున్నప్పుడు ఎక్కడా కూడా పెట్రోల్ ట్యాంక్ తనతో పాటు తీసుకురాలేదు. ఫస్ట్ పాయింట్, సీసీటీవీలో ఫుటేజ్లో బయటపడిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, పోనీ అక్కడ తను తీసుకురాలేదు, లోపల ఇంకెక్కడైనా ఉందా, ఎవరైనా తీసుకొచ్చారా అంటే, కరెక్ట్గా 2 రోజుల క్రిందట ఈ అమ్మాయి పెట్రోల్ నింపిన ట్యాంక్ని తీసుకొచ్చి తన ఇంట్లో సేఫ్గా దాచిపెట్టింది. నిజంగా ఇతను ఈ అమ్మాయిని చంపాలనుకుంటే, మా ఇంట్లో పెట్రోల్ ఉంది, రా వచ్చి నన్ను తగలెట్టని అంటది కదా. సో ఇది ఈ అమ్మాయి చేసిన ప్రీ ప్లానింగ్ అనమాట. మరి ఎందుకు చేసింది అనే విషయం పైన ఇప్పుడు పోలీసులు ఇంకా పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది సీసీటీవీ ఫుటేజ్లో. అసలు అతనితో పెట్రోల్ లేదు, ఏం లేదు, అతను చాలా హడావిడిగా వచ్చాడు. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అతను రోజు ఈ అమ్మాయిని పికప్ చేసుకుంటాడంట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. మరి అది ప్రేమ కోసం చేసిందా, లేకపోతే వేరే అనుమానాలతో చేసిందా, లేదా డబ్బు కోసం చేసిందా అనేది విషయం బయటపడాలి.